వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన ప్రొటెక్షన్ అండ్ బలమైన ఆయుధం ఏంటి అంటే సోషల్ మీడియా. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత బలంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెంట్ చెక్కు చెదరకుండా ఉంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఫైట్ చేయగలుగుతుంది అన్న వాళ్ళు మొదట మాట్లాడుకోవాల్సింది, వాళ్ళు మొదట కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా సోషల్ మీడియాకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ బలమే సోషల్ మీడియా. ఇది ఒక వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునేది ఒకటి ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా, అన్ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా. నిజం చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాస్వామ్యాన్ని కనీసం కాపాడే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా సోషల్ మీడియా వైపు నుంచే. ఫ్రంట్ లైన్ మీడియా అనబడే ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళు అసలు వాటి మీడియాని పిలవడానికి కూడా జనాలు ఇష్టపడడం లేదు. ఎవరికి వాళ్ళ పార్టీలకు పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులుగానే ఉన్నాయి. కానీ సోషల్ మీడియానే డెఫినెట్లీ ప్రజాస్వామ్యాన్ని చాలా వరకు కాపాడుతూ వస్తూ ఉంది. అండ్ సోషల్ మీడియా అనేది లేకపోయి ఉండింటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కప్పేసేదేమో ఒక రకంగా చెప్పాలంటే. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చాలా గట్టిగానే వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ సోషల్ మీడియా ముసుగులు అన్ని పార్టీలు ఉన్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో అక్కడ కూడా ఏదో కొంచెం అసభ్యంగా పరిధులు దాటి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. కానీ అటువంటి వాళ్ళను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లే. చాలా మటుకు చాలా వరకు ఎక్కువ మంది విత్ ఆధారాలను పట్టుకొని చాలా పద్ధతిగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గట్టిగా ఎండగడుతూ ఉంటారు. అండ్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు అంటే నిజంగానే వీళ్ళు ఎంత ఎఫెక్టివ్ ఉన్నారో బహుశా ఈ ఒక్క మాటను బట్టి అర్థం చేసుకోవచ్చేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గురించి ఏకంగా ఈ దేశ ప్రధాని గారే మాట్లాడారు అంటే అదే మామూలు విషయం కాదు. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే క్యారెక్టర్ అసాసినేషన్, తన మీద జరిగే దుష్ప్రచారం, తన మీద జరిగే విష ప్రచారం అండ్ తిమ్మిని బొమ్మి చేసే కొన్ని పాలకపక్ష నిర్ణయాలు, కొన్ని పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళ మాటలు, వాళ్ళ మీడియా అతి, వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా అడ్డుకుంటున్నది మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియానే. అండ్ సోషల్ మీడియా అనేది కనుక లేకపోయి ఉండింటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కూడా ఊహించలేమేమో అనిపిస్తుంది. మొత్తం అబద్ధంతో కప్పేసేవాళ్ళేమో, పూర్తి అబద్ధంతో కప్పేసేవాళ్ళేమో రాష్ట్రాన్ని. ఇప్పటికీ ఎంత గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారో రాజకీయ పార్టీల ముసుగులో అండ్ మీడియా ముసుగులో, రాజకీయ పార్టీల పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులు మనం రోజు చూస్తూనే ఉంటాం. ప్రజలకు ఏది ప్రియారిటీ, ఏది కాదు, ప్రజల్లో ఏది చర్చ జరగాలి, ఏది చర్చ జరగకూడదు, ఏది నైతికత, ఏది అనైతికత, ఈ అడ్డగోడలన్నీ దాటుకొని ఎక్కడికో పాతాళానికి పడిపోయి ఇప్పుడు ఇంకా కోర్టు వేసుకొని మేము ఇంకా తోపులం ఫ్రెష్గానే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ జనాలకు అసహ్యం వేస్తూ ఉంది. ఇప్పటికీ చాలామంది జనాలు సోషల్ మీడియాని నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని చాలా సందర్భాల్లో సోషల్ మీడియా నిలబెట్టుకుంటూ కూడా ఉంది.